హాయ్, ఈరోజు ఎండ్ చాప్టర్ ఎక్సర్సైజ్ సమ్స్ సాల్వ్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ సమ్, వాట్ ఆర్ ద ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ యాక్సిస్ అన్నారు. సో మనకి కోఆర్డినేట్ యాక్సిస్ ఇలా ఉంటుంది కదా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఈ టూ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, ఆ పాయింట్ కోఆర్డినేట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ టూ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. సో దాని కోఆర్డినేట్స్ ఏంటి, 0, 0. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇది సెకండ్ క్వశ్చన్, పాయింట్ W has x coordinate -5. Can you predict the coordinate of H which is on line through W parallel to y-axis? Which quadrants H lie in అని అడిగారు. చూడండి, ఇక్కడ W ఇచ్చారు, W x కోఆర్డినేట్ ఇచ్చారు కానీ y కోఆర్డినేట్ ఇవ్వలేదు. కానీ మనం సమ్వేర్ ఆ పాయింట్ని ఎగ్జాక్ట్గా లొకేట్ చేయలేము. కానీ ఎక్స్లో -5 అంటే 1, 2, 3, 4, 5. ఇది -5 కదా. సో సమ్వేర్ ఇలా ప్యారలల్గా, అంటే ఇదే -5 ఇది కాబట్టి ఈ లైన్లోనే ఎక్కడో W అనేది ఉంటుంది అనమాట. ఈ W అనేది ఈ లైన్లో ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, ప్రెడిక్ట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ H విచ్ ఈస్ ఆన్ ది లైన్ త్రూ W. ఈ W ఉన్న లైన్ మీద H ఉంటా, అది ఎలా ఉంది అంటే విచ్ ఇస్ ప్యారలల్ టు వై యాక్సిస్. ఇది వై యాక్సిస్కి ప్యారలల్గానే ఉందిగా. సో అంటే ఈ లైన్ మీద ఎక్కడో ఒక దగ్గర H కూడా ఉంది అని చెప్పారు. సో అయితే H యొక్క కోఆర్డినేట్స్ మనం ఫైండ్ అవుట్ చేయగలమా అంటే ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేము, కానీ ఎలా ఉంటుందో చెప్పచ్చు. ఎలా ఉంటుంది, సమ్వేర్ ఇక్కడైనా ఉండొచ్చు H, లేకపోతే ఇక్కడ ఉండొచ్చు H, లేకపోతే ఇక్కడ కూడా ఉండొచ్చు కదా. అంటే దెర్ ఆర్ 3 పాసిబుల్ వేస్. సో ఆన్ ఎక్స్ యాక్సిస్ అయితే దాని వాల్యూ ఏమవ్వచ్చు, -5, 0 అవుతుంది. ఇక్కడైతే -5, ఇది ఎంతో తెలియదు కాబట్టి మనం y పాయింట్, పాజిటివ్ y పాయింట్ అని తీసుకుంటాం. అదే ఒకవేళ ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, -5, నెగటివ్ y, అదే నెగటివ్లో వస్తుంది. సో దెర్ ఆర్ 3 పాసిబుల్ వేస్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఆఫ్ H అన్నమాట. థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ R 3, 0, A 0, -2, M -5, -2, -5, 2P. If they join in order, predict two sides RAMP are perpendicular to each other and one side of RAMP is parallel to one of the other, and 2 points that are mirror images of one with axis అని ఇచ్చారు. సో ఫస్ట్ మనం ప్లాట్ చేసుకున్నాము, కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేసుకుని ఈ పాయింట్స్ని ప్లాట్ చేసుకున్నాం. ఈ 3, 0 అంటే 3, 0 ఇక్కడ ఉంటుంది R. ఏ ఎంత 0, -2 అంటే ఇక్కడ ఉంటుంది A. అలానే M -5, -2 అంటే ఇక్కడ ఉంటుంది, ఇది M. P -5, 2. సో ఇది P. ఓకే, సో సేమ్ ఆర్డర్లో ఉన్నాయట ARAMP. సో ఇలా ప్లాట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం. 2 sides RAMP ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఏ 2 sides పర్పెండిక్యులర్గా ఉన్నాయి, 90 degrees చేస్తున్నాయి అని అడిగారు. సో AM అండ్ PM, MP అండ్ PM, PM and AM are perpendicular. Next, second point, one side of RAMP is parallel to one of the axis. MA is parallel to x axis ఉంది, అలానే PM is parallel to y axis ఉంది. Okay, so MA is parallel to x axis and PA is parallel to PM is parallel to y axis. This first bit, this
విచ్ యాక్సిస్. ఓకే, ఏవైనా 2 పాయింట్స్ మిర్రర్ ఇమేజ్, ఇందాకే మనం డిస్కస్ చేసాం నేను లాస్ట్ క్లాస్లో కాన్సెప్ట్స్ క్లాస్లో మన ఇమేజెస్ ఎలాగా చూసుకుంటాం. ఇమేజెస్లో ఇక్కడ మనం పాయింట్స్ చూస్తే అర్థమైపోతుంది ఏది ఇమేజ్ అనేది. పాయింట్స్ రెండు సేమ్ ఉంటాయి ఇమేజెస్లో, సేమ్ పాయింట్స్ ఉండాలి, అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి. ఇప్పుడు ఒకటి సేమ్ ఉండాలి మళ్ళీ. ఇప్పుడు చూడండి -5 సేమ్ ఉంది, -2 +2 వచ్చింది. సో ఇవి ఇమేజెస్. సో P ఏమో -5,2 and M -5,2. These two are mirror images of A axis, X axis. ఇది ఒకటే ఇమేజెస్ ఉన్నాయి, ఇంకేవి ఇమేజెస్ లేవు. సో థర్డ్ వన్, P is mirror image of M. A axis, X axis. X axis as mirror. Fourth concept. Plot Z 5, -6. Construct a right triangle IZN. Find lengths of 3 sides. Okay. Plot చేద్దాం. 5, -6. 5, -6 అంటే 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. -6 కదా. సో 5, -6 ఎక్కడ ఉంటుంది? 5, -6 ఇక్కడ. దీంతో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయమన్నారు. దాన్ని 3 సైడ్స్ను కనుక్కోవాలి. బెస్ట్ మనం ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం అనుకోండి, పర్పెండిక్యులర్ లైన్. ఇది ఒక బేస్ అనుకుందాం. అప్పుడు ఇంకొక లైన్ ఇలా డ్రా చేసేసుకుందాం. సో ఏమైపోతుంది? రైట్ ట్రయాంగిల్ అయిపోతుంది కదా. ఇక్కడ రైట్ యాంగిల్ వచ్చేసింది కదా. సో ఇది రైట్ ట్రయాంగిల్ అయిపోతుంది. ఇది Z ఇచ్చారు కాబట్టి ఇది X, ఇది Y అనుకుంది. అప్పుడు ఆ మూడు మధ్యన డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి? 3 సైడ్స్ లెంగ్త్స్ కనుక్కోవాలి. అంటే XZ కనుక్కోవాలి. X ఫస్ట్ కోఆర్డినేట్ రాసుకోవాలి. X కోఆర్డినేట్ ఏమవుతుంది? 5, 0 అవుతుంది. దీన్ని మనం 0, 0. ఇది Z 5, -6. ఇప్పుడు డిస్టెన్సెస్ కనుక్కోవాలి. ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఏమవుతుంది చూడండి. X యాక్సిస్ సేమ్ ఉంది కదా, X నెంబర్ సేమ్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? -6. అంటే దాని డిస్టెన్స్ -6 -0 మాడ్యులస్ చేసుకుంటే ఆన్సర్ 6. XZ డిస్టెన్స్ 6 వచ్చింది. ఇప్పుడు XY డిస్టెన్స్ కనుక్కుందాం. XY డిస్టెన్స్ ఎంత? 5. అలానే ఇప్పుడు YZ డిస్టెన్స్ కనుక్కోవాలి. YZ డిస్టెన్స్ ఎలా అనుకుంటారు? యూజింగ్ దట్ ఫార్ములా. ఏంటది? √x2 - x1 whole square plus y2 - y1 whole square. ఈ ఫార్ములా యూజ్ చేసి చేయాలి. సో x2 - x1 whole square, y2 - y1 whole square ఏమవుతుంది? ఇక్కడ ఆల్రెడీ పైథాగరస్ థియరం యూజ్ చేసినా ఓకే, ఇది ఆల్రెడీ అలా చేసాం కదా. సో ఇది 6, ఇదేమో 5. 5 square plus 6 square. That is √25 plus 36. అంటే ఎంత? 61. సో √61. అంటే నాకు ఇలా వచ్చిందని చెప్పి అందరికీ ఇదే ఆన్సర్ రావాలని ఏం లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను పాయింట్స్ తీసుకున్నాను. ఇక్కడ X తీసుకున్నాను, ఇక్కడ Y తీసుకున్నాను, ఇలా పాయింట్స్ తీసుకున్నాను కాబట్టి నాకు ఈ వాల్యూస్ వచ్చాయి. ఒకవేళ మీరు ఇంకెక్కడ పాయింట్స్ తీసుకున్నారనుకోండి, ఎక్కడైనా పాయింట్ ఇంకేదైనా పాయింట్స్ తీసుకోవాలని రైట్ ట్రయాంగిల్ రావాలి. అలా తీసుకున్నారనుకోండి, మీ లైన్స్ డిఫరెన్స్ ఉంటాయి, మొత్తం ట్రయాంగిల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బట్ రూల్ ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండాలి అంతే. ఇంకా ఎలా అయినా తీసుకోవచ్చు, ఏ పాయింట్స్ అయినా తీసుకోవచ్చు, కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేలాగా తీసుకోవాలి అంతే. ఓకే, 5th వన్ చూద్దాం. What would be a system of coordinates be like if we did not have negative numbers
would it allow to locate all the points on the 2D plane అని అడిగారు. అంటే ఇప్పుడు ఇది మన కార్టేషియన్ ప్లేన్. ఈ కార్టేషియన్ ప్లేన్లో మొత్తం నెగిటివ్ నెంబర్స్ అనేది తీసేశారంట. నెగిటివ్ నెంబర్స్ తీసేశారంటే ఈ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లేదు, ఈ నెగిటివ్ వై యాక్సిస్ లేదు. అప్పుడు ఏంటవుతుంది, ఓన్లీ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, పాజిటివ్ వై యాక్సిస్ ఉంటుంది. సో అప్పుడు ఓన్లీ నువ్వు ప్లాట్ ఎక్కడెక్కడ ప్లాట్ చేస్తారు, పాజిటివ్ అన్నింటి మీద ప్లాట్ చేసుకోవచ్చు అంతే. అప్పుడు ఏం రాస్తారు మరి ఆన్సర్, వీ హ్యావ్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అంటే విచ్ ఈస్ ఫస్ట్ క్వాడ్రంట్, వీ డోంట్ హ్యావ్ అదర్ 3 quadrants. So we can't locate all the points and write. Okay. Only first quadrant we can't locate all points. నెగటివ్ నెంబర్స్ అవేవి ఇంకా లొకేట్ చేయలేము కదా, ఓన్లీ పాజిటివ్ నెంబర్సే లొకేట్ చేయలేము కదా. అంటే ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఏ పాయింట్స్ ఉంటాయో వాటినే లొకేట్ చేయగలం, కానీ అన్ని రిమైనింగ్ క్వాడ్రంట్స్లో ఏ ఉన్నా ఆ పాయింట్స్ని మనం లొకేట్ చేయలేము. నెక్స్ట్ 6th క్వశ్చన్. m -3 -4 a 0, 0 and g 6, 8 అంటే ఈ 3 పాయింట్స్ని సేమ్ లైన్లో ఉన్నాయని చూపించాలి. ప్లాట్ చేసేయకూడదు. ప్లాట్ చేసేసి చెప్పేసి ఈజీగా ఓకే సేమ్ లైన్లో ఉన్నాయి, కానీ అలా ప్లాట్ చేయకుండా ఒక మెథడ్ని మీరే ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఇందాకే నేను మీకు చెప్పాను కొలీనియర్ పాయింట్స్, కాన్సెప్ట్ క్లాస్లో చెప్పాను కదా. కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి, దే లై ఆన్ ద సేమ్ లైన్ కదా. సో ఈ 3 కొలీనియర్ అని ప్రూవ్ చేయాలన్నమాట. కొలీనియర్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ లెన్స్ కనుక్కోమని చెప్పాను కదా మీకు. లెన్స్ ఇప్పుడు ఎంఏ కనుక్కుందాం ఫస్ట్. ఎంఏ లెన్స్. సో ఎంఏ లెంత్ అంటే ఎలా అనుకుంటాం, డిస్టెన్స్ కనుక్కోవాలి. 0 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ విచ్ ఈజ్ √9 ప్లస్ 16 25. 225 అంటే 5. ఓకే, ఎంఏ డిస్టెన్స్ 5 వచ్చింది. ఇప్పుడు ఏజీ డిస్టెన్స్ కనుక్కోండి. ఏజీ ఈజ్ ఈక్వల్ టు √0 మైనస్ అయితే 6 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 0 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు √6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. దిస్ ఈజ్ √36 ప్లస్ 64 which is √100 which is 10. ఈ డిస్టెన్స్ వచ్చింది, ఈ డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ డిస్టెన్స్ కూడా కనుక్కోవాలి. ఇప్పుడు ఏజీ కనుక్కున్నాము, ఎంఏ కనుక్కున్నాము. ఇప్పుడు ఎంజీ కనుక్కుందాం. ఎంజీ ఈజ్ ఈక్వల్ టు 6 minus √6 minus -3. 6 minus -3 అంటే ప్లస్ 3 అయిపోతుంది. ప్లస్ 8 minus of -4 అంటే 8 plus 4. 8 plus 4 whole square. This is equal to √9 square plus 12 square. 9 square is 81. 12 square is 144, which is √125, which is 225 to 15. mg is equal to 15 వచ్చి చూసారా 3 లైన్స్ వచ్చేసాయి కదా. ma is equal to 5, ag is equal to 10, mg is equal to 15. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 5 + 10 చేస్తే 15 వచ్చింది. అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇప్పుడు, ma plus ag is equal to mg. ఎలా, ఇది 5 ఇది 10, 5 + 10 is equal to 15. సో లెంగ్త్స్ ఈ రెండు యాడ్ చేస్తే అది వచ్చింది కాబట్టి దే ఆర్ ఆన్ ద సేమ్ లైన్. ఓకే, అలా రాసేస్తే సరిపోతుంది.
సెవెంత్ ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ చెక్ ఆర్ -5, -1, b -2, -5, c 4, -12 on the same line. సేమ్ ఇప్పుడు ఈ సమ్ ఎలా చేశానో ఇలానే చేయాలి ఇది కూడా. ఫస్ట్ ఆర్బి కనుక్కోండి లెంత్, తర్వాత ఆర్సి కనుక్కోండి, బీసీ కనుక్కోండి, తర్వాత ఆర్సి కనుక్కోండి, తర్వాత ఆర్సి లెన్స్ కనుక్కోండి. ఇలా ఈ 3 లెన్స్ కనుక్కున్నాక సమ్ ఆఫ్ 2 sides షుడ్ బి ఈక్వల్ టు ద థర్డ్ సైడ్ అవ్వాలి. అలా అయితే దే ఆర్ ఆన్ ద సేమ్ లైన్. సో ఇది హోంవర్క్ చేయండి, నేను చేయక్కర్లేదు అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే చేశాను కదా, ఇది చేసేయగలరు మీరు. 8th one, using origin as one of the vertex, plot vertices of a right angle triangle, isosceles triangle. నేను కార్టేసియన్ ప్లేన్ డ్రా చేస్తున్నా. ఇది 0, 0 ఆరిజిన్. సో ఇది ఒక వర్టెక్స్ అంట. మీరు ఒక ఏం డ్రా చేయాలంటే ఐసోసెలస్ రైట్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. అది రైట్ ట్రయాంగిల్ ఉండాలి, ఐసోసెలస్ అయి ఉండాలి. అంటే ఏంటి, 2 ఈక్వల్ సైడ్స్ వచ్చి మళ్ళీ అది రైట్ యాంగిల్ ఉండాలి. ఎలా డ్రా చేద్దాం, ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ ఈక్వల్గా తీసుకున్నాం అనుకోండి, ఈ సైడ్ ఈక్వల్గా తీసేసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఐసోసెలస్, ఎందుకంటే ఈ 2 sides ఈక్వల్ అనమాట. చాలా ఇది 1, ఇది 2, ఇది 1, ఇది 2. సో ఈ పాయింట్ ఏమవుతుంది, ఈ పాయింట్ని మనం ఇది ఓ, ఇది ఏ, ఇది బి అనుకుంది. ఈ బి ఏ పాయింట్ అంటే 2, 0, బి పాయింట్ 0, 2. సో ఇది రైట్ ట్రయాంగిల్ వచ్చేసింది. ఫస్ట్ వన్ అయిపోయింది. Isosceles right triangle. OAB is isosceles right triangle. Next, an isosceles with one vertex on 3rd quadrant and other one as 4th quadrant. Different గా చేస్తున్నారు. ఇదే దాన్ని నేను డ్రా చేసేస్తున్నాను. మీరు మాత్రం కొంచెం సెపరేట్గా మళ్ళీ కార్టేసియన్ ప్లేన్ డ్రా చేసుకుని చేయండి. ఇది వర్టెక్స్ ఉండాలంట. ఈ డిస్టెన్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం. ఇలా అంటే ఒకటి 3rd quadrantలో ఉండాలి, ఇంకోటి 4th quadrantలో ఉండాలి అన్నారు. సో అలా ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, నేను ఇది క్యూ రాసుకుంటున్నాను. సో ఇదేం రాయొచ్చు మనం, OPQ is isosceles. M is midpoint of SMTR కాదా చెక్ చేయాలి. వీ హ్యావ్ మిడ్ పాయింట్ ఫార్ములా కదా, x1 + x2/2, y1 + y2/2, అది యూజ్ చేసి చెక్ చేద్దాము. ఒక సమ్ నేను సాల్వ్ చేస్తాను, మీరు మిగిలిన 3 హోంవర్క్ లాగా సాల్వ్ చేస్తాను. సో నేను ఇది తీసుకుంటున్నాను, -8, 7, ఇది S, TM 0, -2, T 6, -3. సో ఈ రెండింటిది మిడ్ పాయింట్ ఇదని ప్రూవ్ చేయాలి. ఇదేమో x1, y1, ఇది x2, y2 తీసుకోండి. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, x1 + x2/2, y1 + y2/2. సో అదే యూజ్ చేస్తున్నాను. సో 8 + 6/2 and 7 + -3/2. నెక్స్ట్ -2/2, ఇది 4/2. So the answer is -1, 2. బట్ ఇక్కడ m ఇచ్చారు 0, -2 ఇచ్చారు. సో ఇది కాదు కదా. సో ఏం రాస్తారంటే m is not a midpoint. అంతే, అలానే రాసేది. ఇంకొక వే కూడా ఉంది ఏంటంటే, మిడ్ పాయింట్ అంటే వాటి డిస్టెన్సెస్ సేమ్ అని కూడా ప్రూవ్ చేయొచ్చు. లైక్ ఏంటంటే ఇప్పుడు SMT ఇలా ఉన్నాయి కదా. సో SM
డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, అలానే ఎంటీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ రెండింటి డిస్టెన్సెస్ ఈక్వల్ వచ్చినా కూడా మనం చెప్పచ్చు ఇది మిడ్ పాయింట్ అని. 10th సమ్ సాల్వ్ చేద్దాం. ఏ ఏమో 3, b ఏమో x, y. ఇది m మిడ్ పాయింట్ ఇచ్చారు. m మిడ్ పాయింట్ -7, 1 ఇచ్చారు. సో మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే x, y ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసేసేయండి. జస్ట్ ఏంటి x + 3/2, y - 4/2 = -7, 1. సో ఇలా ఈక్వల్ చేసుకుంటే ఈ ఫస్ట్ది దీన్ని ఈక్వల్ చేయాలి, ఈ సెకండ్ దీనికి ఈక్వల్ చేసుకోవాలి. x + 3/2 = -7, అలానే y - 4/2 = 1. క్రాస్ చేస్తే x + 3 = -14, x -14 -3 -17. అలానే ఇక్కడ y - 4 = 2, y = 2 + 4 6. y is 6. X is -17, y is 6. So B coordinates are -17, 6.